వెల్కమ్ టు కేఎస్కే టీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. గుత్తిలో ఘనంగా కేఎస్కే ట్యూషన్ సంస్థల అధినేత సునీల్ కుమార్ జన్మదిన వేడుకలు. అనంతపురం జిల్లా గుత్తి మరియు గుత్తి ఆర్ఎస్ లో కేఎస్కే ట్యూషన్ సంస్థల అధినేత సునీల్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా ఉదయం నుంచి సోషల్ మీడియా ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పత్రికా విలేకరులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేఎస్కే సంస్థల అధినేత సునీల్ కుమార్ కాసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామిని దర్శించుకోగా, అనంతరం సాయంకాలం పట్టణంలోని మరియు ఆర్ఎస్ లోని ట్యూషన్ సెంటర్ నందు విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషుల నడుమ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు బహుమతులు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేఎస్కే సునీల్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల నడుమ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సంతోషకరమని, నాకు ప్రత్యేకంగా మరియు పరోక్షంగా శుభాకాంక్షలు తెలిపిన స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, విలేకరులకు ప్రత్యేక కృతజ్ఞతలని తెలిపారు. అలాగే నా ఈ పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా 9వ తారీఖు వచ్చిన దినం కావున నా ట్యూషన్ సంస్థ నందు 9 మంది విద్యార్థులకు ఉచిత విద్యను అందజేస్తానని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క విద్యార్థులు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. సార్ పైన బరువు సార్ పైన బరువు తీసాను సార్ ఫోటో పైన బరువు ఒకరికో ఫోటో సార్ ఫోటో నెక్స్ట్ నెక్స్ట్ బా శరణ్ హైలైట్ పడింది ఫోటో కాదా దింపినా సార్ సాల్ పా సాల్ పక్కన తమ్ముడు యాక్షన్ చెట్నాబెల్లి అంతా మొబ్బు మొబ్బు ఉన్నాడు. చెట్నాబెల్లి కేపీఎస్ థియేటర్ వీడియోస్ అయిపోయింది సార్. నీ ఫోటో పెట్టకు సార్, ఫోటో ఎత్తుకో సార్ వాడిని. నువ్వు ఆడలేవా ఏడు కాదు రెండు పక్కల ఫోటో దిగా నీటికి తిన్నా ఫోటోను వీడియో ఇట్లా అన్నిట్లో చేయి తలకాయలు పడతానే బాగా సార్. వద్దులే సార్ సరిపోతా సార్. డన్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అబ్బా ఇది జన
దూరం సో ఇన్ని పండుగలు నేను ఆగస్టు 15 వరకు మన టీచర్స్ డే చాలా మంది స్ట్రెంత్ చాలా ఇంతమంది మనకు స్ట్రెంత్ ఉన్నప్పటికీ ఆప్షన్ పోయినారు. సో బట్ ఈరోజు వర్కింగ్ డేలో నా బర్త్డేకి ఇంతమంది హాజరైనందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది రెగ్యులారిటీగా వస్తున్న స్ట్రెంత్. సో ఇలాగే నేను కోరుకునేది ఏమంటే ఇర్రెగ్యులర్ కాకుండా రెగ్యులర్గా రావాలి. అదే మీ యొక్క నా ఆశీస్సులు ఎప్పుడు మీకుంటాయి. మీ ఆశీస్సులు ఎప్పుడు కూడా నాకు వచ్చి హ్యాపీగా చూసుకుంటే క్రమశిక్షణకు వస్తే నాకు అది హ్యాపీ. అర్థమవుతుందా? ఇది గిఫ్ట్ కాదు, ఇంకొకటి కాదు, దానికి కాదు. ఇలాంటివన్నీ మీరే కనిపెట్టి చేస్తారు. ప్రోగ్రామ్ చూస్తున్నారు కదా మీరు. మన ఏం చేసాము, టీచర్ చేసాము. సో అంతకుముందు మనం ఏం చేసాం, ఆగస్ట్ 10 మంది రాని, 10 మెంబర్స్ రాని, 20 మెంబర్స్ రాని, 100 రాని, ఖచ్చితంగా ప్రతి ప్రోగ్రాము ఖచ్చితంగా నెరవేర్చాం. ప్లస్ గెస్ట్లను కూడా పిలిపించాం. తెలిసిన లేదా ప్రోగ్రామ్కి వెరైటీస్ ఉపయోగపడే వాళ్ళే వాళ్ళు. మన పబ్లిక్ ఎగ్జామ్స్లో కాదు, ఎప్పుడైనా ఎక్కడ చూసినా కూడా లోకల్లో మనకు కనపడే వాళ్ళు, మనకు యూస్ఫుల్గా ఉపయోగపడే మంచి గొప్ప వాళ్ళే కూడా స్థాయిలో ఉన్న వాళ్ళు, అలా తప్ప వాళ్ళు కూడా కాదు. అలా ప్రతి జరుగుతుంది. సో ఎప్పుడు వచ్చినా కూడా ఏ ప్రోగ్రామ్లో చేసామా మనకి పండుగలు పబ్బాలు ఇంట్లో ఉంటాయి. కానీ మన స్నేహితుల మధ్య, స్టూడెంట్స్ మధ్య జరుపుకోవడం అనేది చాలా అరుదైన. ఎందుకంటే ఇదే తరం వల్ల మీరు ఇంటర్ పెట్టకపోతే ఇవాడి వల్ల గర్ల్స్ సపరేట్, బాయ్స్ సపరేట్ అయిపోతారు. బట్ ఇట్లా అందరూ కలిసి ఏ కాడికి ఏదైనా ప్రోగ్రామ్ చేసేది అంతే కదా. ఇప్పుడు గర్ల్స్ సపరేట్ కాలేజ్, బాయ్స్ సపరేట్. కానీ ఇట్లా కలిసిమెలిసి హ్యాపీ ట్యూషన్స్ ప్రోగ్రామ్ చిల్డ్రన్స్ ఉంటుంది. ఆ తర్వాత ఇవన్నీ గ్రాండ్గా ఉంటాయి. ఎవరి ప్రోగ్రామ్ మనం ఎవరి ప్రోగ్రామ్ గొప్పగా బాగా వెరైటీగా తీస్తాం. మేము వెరైటీ చేపిస్తాం, మంచి చేపిస్తాం. ఒకరికి ఈ పార్టిసిపేట్ చేసినటువంటి టీచర్స్ కావచ్చు, స్టూడెంట్స్ ఒకరికి పేరు పేరున కృతజ్ఞతలు చేస్తున్నాను. అలాగే మీ అభిమానం, మీ ఆప్యాయతలు, మీ యొక్క అనురాగాలు ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలని మనసారా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అన్నాడు. అలాగే టీచర్స్ కూడా కూడా ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తున్నాము. చేసినట్టు చాలా సంతోషం ఉన్నా. మీరు ఏం పెట్టినా నేను ఆశించాను. ప్రోగ్రామ్ చేసినామా లేదా, సక్సెస్ చేసినామా లేదా అనేది నాకు చాలు. థ్యాంక్ యూ. చిన్నపిల్లలు ఇక్కడ 10th ఫస్ట్ సార్ వీడియో సార్ అది సార్ వీడియో ఇట్లా బాయ్స్ యాక్టివ్ ఉన్నారు. ఇంకా లాస్ట్ ఇయర్ అందరూ ఇంకా బాగా యాక్టివ్ ఉంది. ఇంకా మీరు నాకు క్లోజ్ కాలేదనిపిస్తుంది ఈ బ్యాచ్. సో లాస్ట్ ఇయర్ ఇప్పటికీ నా బర్త్డేకి బాగా క్లోజ్ అవుతుంది. అవుతుంది సో బాగా చేస్తుంది. ఓకేనన్నా, వెరీ గుడ్ అయినా అయినప్పటికీ అన్ని చేసేసి ఇంకా
చెప్పండి హ్యాపీ బర్త్డే చెప్పండి అమ్మా. థ్యాంక్ యూ అన్న. హలో అని చెప్పి అబ్బాయి తీసుకున్న సముద్రం. అలాగే ఏం పేరన్నా సోనీ కుమార్ విష్ణువర్ధన్ రండి నిలబడండి. వీళ్ళకి మనం వీళ్ళకి ఫ్రీ ఇస్తున్నాం బాబు. ఇప్పటికీ ఈ డేట్ మీద ఎవరైనా ఉంటే కూడా పిలుచుకున్నాడు. ఈ వీక్ అంతా కూడా నేను టైం ఇస్తాను బాబు. చాలా పూర్ ఫ్యామిలీస్ అయితేనే మళ్ళీ ఈ క్యాన్ అక్కడ మార్చేసేస్తారు లాస్ట్. అలా సెలెక్ట్ అయినారు వీళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు. రెగ్యులర్ మరి నేను ఫ్రీ ఇచ్చేవాళ్ళు ఖచ్చితంగా రెగ్యులర్ వల్ల చెప్పిన వెంటనే చేసేది వల్ల అన్నీ రెగ్యులర్ చేస్తే మళ్ళీ ఫీజు పెంచుతాం. ఓకే ఇంకా మీలో ఇప్పుడు ఫ్యామిలీస్ సెలెక్ట్ చేసినప్పుడు నేను ఏమా ఇప్పుడు చిన్న పిల్లల్లో నేనన్నా సో వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఇస్తాం ఖచ్చితంగా. ఈ సంవత్సరం ఉందా కూడా అది ఫ్రీని నేను ఇస్తాను. ఇప్పుడు చూడండి ఇంటర్వ్యూ రండి అమ్మా. లెఫ్ట్ సైడ్ సో క్లాస్ పెట్టడమా ఒకసారి కొత్త పెట్టుకున్న వాళ్ళు బర్త్డే విశేషాలు ప్రత్యేకంగా స్పెషల్గా చెప్తున్నారు. సో అలాగే టేక్ అరేంజ్మెంట్స్ ఇలాంటివి కూడా వాళ్ళు మనం ఏం చెప్తే కదా వాళ్ళే చేస్తున్నారు. వీళ్ళు ఎప్పుడు కూడా యాక్టివ్ ఉంటారు. అందుకే చదువు కూడా వాళ్ళకి ముందుకు సాగుతూ ఉంటుంది. మంచి స్కోర్లతో టాపర్స్ లో ఉన్న అమ్మాయి మాధవి మనం చదివిస్తున్నాం కదమ్మా. ఈ అమ్మాయి నన్న ఇంటర్మీడియట్ చదివిస్తున్నాను. ఇప్పుడు సెకండరీకి వెళ్తుంది. మంచి మార్క్స్ మన క్లాప్స్ కూడా 451 వచ్చినాయి అవుట్ ఆఫ్ 470కి. సో అలాగా సిస్టర్ మ్యారేజ్ ఉంది కాబట్టి కొద్దిగా తగ్గినాయి. కాకుండా అమ్మాయికి అవుట్ ఆఫ్ వచ్చే స్కోరు అవుట్ ఆఫ్ స్టూడెంట్ అర్థమవుతుందా. సెకండ్ ఇయర్ లో నాకు తెలిసి నేను 95 వస్తాయి ఖచ్చితంగా తెచ్చింది నాకు. సో మీరు తీసుకున్నారమ్మా మీ దాంట్లో థ్యాంక్ యూ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్. ఇంటర్ పిల్లలు రాలేదేమనుకోండి. మీరు పోయిందనుకో శివ कॉलेज
సౌమ్య మేడం అక్కడ గర్ల్స్కి ఇచ్చిన ఇంకా చాలేరా ఇది